ఏపీల రాజకీయం ఇప్పుడు సీఎం జగన్ తలకు ఉన్న బ్యాండేడ్ చుట్టూ తిరుగుతోంది. ఈ నెల 13న జగన్ తలకు రాయి తగలడంతో దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వైద్యులు చికిత్స చేసి 2 కొట్లు వేసి బ్యాండేడ్ వేశారు. అప్పటి నుంచి జగన్ ఎక్కడికెళ్లినా బ్యాండేడ్ తోనే వెళ్తున్నారు. దీంతో బ్యాండేడ్ పై చర్చ మొదలైంది. దెబ్బ తగిలి 13 రోజులైనా ఇంకా తగ్గలేదా? చిన్న దెబ్బకు ఇంకా బ్యాండేడ్ వేయాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. కట్ చేస్తే దీనిపై వివేక కుమార్తె జగన్ సోదరి డాక్టర్ సునీత స్పందించారు. ఇన్ని రోజులు బ్యాండేడ్ ఉంచితే అది సెప్టిక్ అవుతుందని వెంటనే దానిని తీసివేయాలని సూచించారు. గాయానికి గాలి తగిలితేనే త్వరగా మానుతుందని వైద్యురాలిగా చెబుతున్నారు ఆవిడ. అయితే ప్రతిపక్షాలు జగన్ బ్యాండేడ్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు చేస్తుండగా సునీత నిజంగానే సలహా ఇచ్చిందా లేక అన్నపై సెటార్ వేసిందా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే సునీత ఇచ్చిన సలహా వీడియో నారా లోకేష్ షేర్ చేస్తూ జగన్ పై సెటైర్లు వేశారు. కోడి కత్తి కమల్ హాసన్ ఆ బ్యాండేజ్ ను ఎలక్షన్ అయ్యాక తీస్తాడని, ఇదే తన ఛాలెంజ్ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా సెటైర్లు పేలుస్తున్నారు.